ఇప్పుడున్న పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి కదా. భయపడ్డాడు. అయినా నేనున్నాను కదా నువ్వు పో అని చెప్పినప్పుడు వెళ్ళాడు. వెళ్ళి సౌలా నేను వచ్చానయ్యా, నన్ను ప్రభు పంపించాడు నీ దగ్గరికి అన్నప్పుడు పోపు చెప్పక తలకే వెంటనే లేచి, అయ్యా నీకోసమే నేను వేచి ఉన్నానయ్యా, నాకు దర్శనం వచ్చింది నువ్వు వస్తావని, నాకు ప్రభు చెప్పాడు నువ్వు వస్తావని నేను చెప్పినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి వెంటనే అనని ఆయన తల మీద చేతులుంచి ఆయన కళ్ళు ముట్టి ప్రార్థన చేయించింది. వెంటనే చూపు పొందాడు. పిల్లలు చెప్పు హల్లెలూయా. సావుకుడు వచ్చి నీకు ప్రార్థన చేస్తే నీలో ఉన్న రోగం స్వస్థత కలిగింది, నీలో ఉన్న దెయ్యాలు పోతాయి, నీలో ఉన్న భూతాలు పోతాయి, నీలో ఉన్న పెనుభూతం ఏందో తెలుసా? అనుమానం పోయింది నీలో. పెనుభూతం అది, భూతాలకు పోతాం, అనుమానం భూతం కదా, అవునా కదా? భూతాలకు పోతాం, అనుమానం పోతాం. ఆ అనుమానాలు భూతాలు పోవాలంటే సేవకుడు వచ్చి ప్రార్థన చేయాలా, గుర్తుపెట్టుకో, అర్థమైందా? అందుకే సేవకుని పిలిపించుకొని 5 వారాలు ప్రార్థన పెట్టుకుంది. ఇది 4వ వారం, వచ్చే వారం ఉంది అనుకుంటారు సుబ్బులమ్మ గారు. దేవుడు వారి కుటుంబాన్ని ఏ రీతిలో ఆశీర్వదించాలంటే కన్నీటి ప్రార్థన చేయాలా. మరలా ఏముందో తెలుసా? దేవుని యొక్క మందిరంలో నివాస స్థలముగా చేసుకునాలా, దేవుని మందిరంలో నివాసం చేయాలా. దేవుని మందిరంలో నివాసం చేయటం అంటే ప్రతి క్షణం అందులో ఉండటం కాదండి. జరుగుతున్నటువంటి కూడికల్లో ఏ కూడికను కూడా నువ్వు విడిచిపెడతానికి వీలు లేదు, ఏ కోటాన్ని నువ్వు విడిచిపెడతానికి లేదు. విడిచిపెడితే విడిచిపెట్టినట్టుగానే ఉండిద్ది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఈ రాత్రి అన్నం తినకుండా పడుకుంటే ఎక్కడి చెప్పండి, నిద్ర పట్టదు ఒకటి, రెండోది నీరసం, మూడోది రేపు లెగవాలన్నీ కూడా